బ్రేకింగ్ న్యూస్. కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ కుట్రల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆయన. కేబినెట్ భేటీకి ముందు లోకేష్తో సమావేశమయ్యారు మంత్రులు. ఈ సందర్భంగానే మంత్రులకు పలు సూచనలు చేశారు లోకేష్. చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు నిప్పు పెట్టారని, ఆ నెపాన్ని ప్రభుత్వంపై వేయాలని చూశారన్నారు లోకేష్. చిత్తూరు ఘటనపై క్షేత్రస్థాయికి వెళ్లాలని మంత్రి అనితకు సూచించారు. నకిలీ మద్యం విషయంలోనూ వైసీపీ తప్పులు చేసి సర్కారుపై రుద్దాలని చూసిందంటూ కామెంట్ చేశారు మంత్రి నారా లోకేష్. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోంది అంటూ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశానికంటే ముందు మంత్రులకు కొన్ని సూచనలు చేశారు. అనేక అంశాల్లో వైసీపీ తన తప్పుల్ని ప్రభుత్వంపైకి నెట్టివేస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో సత్యమేంటో ప్రజలకు తెలియజేసే విధంగా వ్యవహరించాలంటూ సూచించారు మంత్రి నారా లోకేష్. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, లోకేష్ ఏ అంశాలపైన మంత్రులతో మాట్లాడారు, ఎటువంటి అంశాలపైన దిశానిర్దేశం చేశారు? అంటే ప్రతి కేబినెట్ ముందు మంత్రి నారా లోకేష్ టీడీపీ మంత్రులకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ సందర్భంగా వాళ్ళ మంత్రులకు సంబంధించినటువంటి వివరాలు, పార్టీకి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుతూ వస్తుంటారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం కేబినెట్ కి ముందు బ్రేక్ఫాస్ట్ సందర్భంగా మంత్రి లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అదేంటంటే వైసీపీ కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా అలాంటి వారి పట్ల మంత్రులందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వ్యాఖ్యల్ని, అలాంటి తప్పుడు ప్రచారం తిప్పికొట్టే విధంగా అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ చెప్పారు. ఇది ఎందుకు చెప్పారంటే, చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూని పడగొట్టినటువంటి ఘటన ఒకటి జరిగింది. అది వైసీపీ వాళ్ళే చేసి తిరిగి కూటమి ప్రభుత్వం మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు మంత్రులందరూ, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా అలర్ట్ గా ఉండాలని కూడా మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి హోమ్ మినిస్టర్ అనితకి క్షేత్రస్థాయి పర్యటన చేసి వాస్తవాలను వివరించాలని కూడా మంత్రి లోకేష్ హోంమంత్రికి ఆదేశించినటువంటి పరిస్థితి. మరోవైపు కల్తీ లిక్కర్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఆ విషయంలో కూడా మంత్రులు వాస్తవాలను ప్రజలు వివరించాలి. గత 5 ఏళ్లలో ఏం జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఏం చేశాము, మద్యం విషయంలో ఏం చేశామనే విషయాల్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, కల్తీ మద్యం మీద వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రుల మీద ఉందంటూ లోకేష్ చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకొన్ని విషయాల మీద కూడా మంత్రి లోకేష్ మంత్రులకు కొంత చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చేసినటువంటి పనుల్ని ప్రజలకు చెప్పడంలో మంత్రులు విఫలమవుతున్నారు. ప్రతి సందర్భంలోనూ మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, మీడియాకు వివరించడంలో మంత్రులు విఫలమవుతున్నారంటూ కొంత సీరియస్ గానే మంత్రులకి లోకేష్ చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పర్యటన వెళ్ళకపోవడం, అక్కడ కార్యక్రమాలు పెట్టుకుని పాల్గొనకపోవడం పట్ల కూడా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అదైపోయిన తర్వాత కేబినెట్ లో ఈ రోజు కేబినెట్ దాదాపు 37 అజెండాలతో కేబినెట్ సుదీర్ఘంగా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొలిటికల్ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టబోయినప్పటికీ ఒక 10 నిమిషాలు పొలిటికల్ అంశాల మీద మంత్రులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. అదేంటంటే ముఖ్యంగా 13 విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రి మీద కొంత అసహనం కూడా చంద్రబాబు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 13 పైసలు టారిఫ్లు తగ్గించిన అంశాన్ని అసలు ప్రజలకు ఎక్కడా తెలియలేదు. ఆ శాఖ మంత్రి కానీ మిగతా మంత్రులు కానీ ఈ విషయం మీద దృష్టి పెట్టలేకపోయారు. దీంట్లో మనం విఫలమైన అంశాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. వాటితో పాటు ఈ జిఎస్టీ సంబంధించినటువంటి సంస్కరణలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు కానీ, లేకపోతే మోడీ 16వ తారీఖు పర్యటిస్తున్నటువంటి విషయాన్ని కానీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనే ఒక భావన ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలుస్తుంది. దాదాపు జిఎస్టీ సంస్కరణలు తీసుకురావడం వల్ల, జిఎస్టీ తగ్గుదల వల్ల ఆంధ్రప్రదేశ్కి 8,000 కోట్లు నష్టం వచ్చినప్పటికీ ప్రజల కోసం దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ మంత్రులు ఆ స్థాయిలో ప్రజల్లోకి అవగాహన తీసుకురావట్లేదనే అసంతృప్తి ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాల తర్వాత ముఖ్యమంత్రి కొన్ని అంశాల మీద మాట్లాడారు. అదేవిధంగా కేబినెట్ ముందు లోకేష్ కూడా మంత్రికి కొన్ని అంశాల మీద దిశానిర్దేశం చేసినట్టయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మంత్రి నారా లోకేష్ సహచర మంత్రులకు కొన్ని అంశాలపైన ఏ రకంగా స్పందించాలి, వైసీపీ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతుంది, దాన్ని ఏ రకంగా తిప్పికొట్టాలి, ప్రజలకు వాస్తవాలు ఎట్లా చేరవేయాలనే అంశాలపైన కొంత దిశానిర్దేశం చేశారు మంత్రి నారా లోకేష్.